ఐ బ్రో, జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ ద ఎస్టర్డే రీల్. సో నేను నిన్న ఒక రీల్ చేసిన, మొన్న అనుకుంటా, మొన్న ఒక రీల్ చేసిన, హోటల్ ఇండస్ట్రీలో ఇట్లా ఉంటుంది, హార్డ్ వర్క్ ఇట్లా ఉంటుంది. సో ఆ రీల్కు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే కొందరు రియాలిటీని ఒప్పుకుంటున్నారు, కొందరికి రియాలిటీ తెలుసు, కొందరికి ఏమో అవునా బ్రో అట్లుంటుందా అని కొందరు తెలుసుకుంటున్నారు, కొందరు హెల్ప్ అడుగుతున్నారు ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా. అండ్ కొంతమంది ఏమో నేను డిస్కరేజ్ చేస్తున్నాను. నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, హోటల్లో ఉన్న రియాలిటీ మాత్రం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిని చూసిన, నా ఫ్రెండ్స్ని అండ్ నా కొలీగ్స్ని కూడా చూసిన, చాలామంది చూస్తున్నాను. తను వస్తాడు, డ్యూటీ చేస్తారు. నా కింద చాలా మంది ట్రైనింగ్ చేశారు బ్రో. నాకు ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉంది హోటల్లో. సో నా కింద చాలా మంది ట్రైనింగ్ చేశారు. ఆ ట్రైనీస్ 1 month కాదు కదా, 10 days వచ్చిన 2 daysకి ఆ ట్రైనింగ్ మధ్యలోనే వదిలేసిపోతే నాకేం నష్టం కాదు. నేను చెప్తున్నా ఏందనంటే ఆ ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకోవాలి. ఆ హార్డ్ వర్క్, లాంగ్ అవర్స్, కొంచెం దమ్ము ఉంటాయి, అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి బ్రో, తప్పదు. ఆ హార్డ్ వర్క్ చేసి అన్ని తట్టుకొని నాలెడ్జ్ గెయిన్ చేసినోడు ఈ రోజు పొజిషన్లో ఉన్నాడు. అందులో నేను కూడా ఒక్కనే, నేను ఇక్కడ ఉన్నా. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా బ్రో. నేను చాలా చేసిన, చాలా వర్క్ చేసిన. ఎవడు ఏ కామెంట్ పెట్టినా నాకు ఏ సంబంధం లేదు బ్రో. జస్ట్ నా రీల్, నా ఇష్టం. నీకు చూడాలనిపిస్తే ఒక్కొక్కడు లక్షలు కట్టి కాలేజీలో అవుతారు బ్రో. మినిమం 1.5 lakh ఈ డిప్లొమా చేయాలంటే మినిమం 1.5 lakh ఉండాలి. సో ₹1,00,000 ఫీజు అడుగుతాడు వాడు, అది ఓన్లీ 1 yearకి. ₹1,00,000 ఫీజు అడిగి మిగిలినంతా వాడు ఫీజు కట్టి వాడు అన్నీ వచ్చి వాడు 1 month ట్రైనింగ్ కాదు, 1 day ట్రైనింగ్ చేయలేక వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు నష్టమేం కావట్లేదు, వానికి నష్టం అవుతుంది. సో అందుకే నేను రియాలిటీ చెప్తున్నా. వానికి ముందుగా ఇవన్నీ తెలియవు. ఈ కాలేజీలో ఇవన్నీ చెప్పరు లవడగాళ్ళు. ఏదో అట్లా నువ్వు తీసుకుపోయి అక్కడ హై లెవెల్లో పెడతాడు. వాడు అనుకుంటాడు నేను అక్కడికే పోతాను డైరెక్ట్. ఎవడు అక్కడికి పోడు, ఎవడైనా డౌన్ టు ఎర్తే పోవాలి. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాలనుకున్నా చెప్పిన, నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేను. మీకు ఇష్టం ఉంటే జహన్ గారి, లేకపోతే లేదు. నేను రియాలిటీ మాత్రం చెప్పిన. రేపు నువ్వు వేరే కాడికి పోతే ఇదే ఉంటుంది, పక్కా జరుగుతుంది. నువ్వు ఒకరోజు గుర్తు తెచ్చుకుంటావు ఖచ్చితంగా.